నాగబంధం సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన డైరెక్టర్. శివుడు అంటే దేవుడు శివలింగం, ఆత్మ శివలింగంతో సమానం. ఆ శివాలయాన్ని స్విమ్మింగ్ పూల్ చేసి క్యాడ్బరీ డ్యాన్స్ వ్యక్తి ఆడిపిస్తుంటే వీళ్ళు మనుషులనన్నా పశువులనన్నా సెన్సార్ బోర్డు ఓడు ఒక ఫిలిం ప్రొడ్యూసర్గా, సినిమా నిర్మాతగా మాట్లాడుతున్నా. సెన్సార్ బోర్డు ఒకటి దీనికి ఇచ్చిండు. ఏ కులాలని ఏ మతాలని ఇట్లా అనమంటారు. హిందువులు అనేవాడు ఉంటే మొగోళ్ళు అయితే దీన్ని షేర్ చేయండి, ఆడవాళ్ళు అయితే గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోండి. నాకు ముస్లిం సోదరుడు ఫోన్ చేసి, అన్న ఇది ఏందన్న టూ మచ్ ఇట్లా తీసారు అంటే సిగ్గు తల వంచుకున్నా. నా ఛానల్ ఇది, ప్లీజ్ సబ్స్క్రైబ్. సత్యమేవ జయతే, నేను ఒక ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ SMJ సత్యమేవ జయతే మీడియా ఓనర్. నేను సినిమా చూసిన, ప్రతి సినిమా చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి నా ఫోన్ వస్తే నేను బయటికి వెళ్ళినా. అక్కడ శ్రీశైలంలో ఆశ్రమం ఆపదలో ఉందని చెప్పి అది కూడా ఒక వీడియో అయింది. ఆపద కాపాడదామని వెళ్ళి వచ్చే లోపల ఈ 10-15 రోజులు అన్నదానాలు, ఈ పూజల్లో నేను చూడలేదు. వచ్చే లోపల ఈ సినిమా చూసి మల్లికార్జున రెడ్డి నా తమ్ముడు ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు అన్న, లైన్లో తీసుకుంటావా, నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడాలా, నువ్వు ప్రొడ్యూసర్ లేదా, ఇది ఇట్లాంటి సినిమాలు చూపిస్తావా అని అడిగారు. తలక ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాలేదు. దీని మీద మన హిందూస్ ప్రతి కులంలో ఏ మతమైనా, నాట్ ఓన్లీ హిందువులని కాదు, ముస్లిం అయినా క్రిస్టియన్ ఇట్లాంటి చేస్తే చెప్పు దెబ్బలు తింటారు నా కొడుకులారా. ఎవరు అమ్మాయికి పుట్టినోడు ఇట్లాంటి తీసుకోడు. ఇంట్లో దేవుడు ఉంటారా, దేవుడికి స్విమ్మింగ్ పూల్ చేస్తారా, మీరు స్విమ్మింగ్ పూల్ చేస్తారా, శివాలయాన్ని స్విమ్మింగ్ పూల్ చేసి క్యాడ్బరీ చేసి ఎవరాడు సెన్సార్ రోడ్ ఇచ్చినాడు. నాకు కొడుక చెప్తా ఇప్పుడు ఒక్కొక్కటి సంగతి. రిలీజ్ చేసినప్పుడు కూడా నాకు తెలుసు. అందులో నేను పుట్టి పెరిగింది చిన్నగున్నప్పటి నుంచి పెద్ద ఎన్టీఆర్ అన్నట్టు ఏదో బ్లడ్ లో ఉండే, నా బ్లడ్ లో సినిమా అంటే రక్తంలో చిరంజీవి ఫ్యామిలీతో చూసుకుంటూ వచ్చిన అందరికీ తెలుసు. మా ఫ్యామిలీ మొత్తాన్ని తెలుసు. థ్యాంక్స్ఫుల్ తో పెద్ద పేరు వేస్తారు. శివలింగాన్ని శివాలయాన్ని స్విమ్మింగ్ పూల్ చేసి క్యాడ్బరీ డాన్స్ పెడుతుంటే చూసే ఎదవలకన్నా సిగ్గు లేదా, కూడా స్పందిస్తలేరు. ఈ విషయంలో నేను ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, అందరూ వాయిస్ చేయండి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంఎల్ ఇస్తున్నారండి సపోర్టు. సిగ్గుండాలి హిందువులకి. మాట్లాడితే మాట్లాడాలి, లేకపోతే కూర్చొని ఇంట్లో.